హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, నా జీవితి మీరు కమాక ఒడిశా కోరపాటి జిల్లా ఈ ವರ್ಷ ಕೊರಪುಟ್ಟು డిస్ట్రిక్ట్ తత్రే ప్రజలైన మీ అందరికీ కూడా ಬರಜಾಣತಕ್ಕೆ ಮಿಗಜಕ್ಕೆ ప్రభు అని యేసుక్రీస్తు నామమున జీసు మహాపురు దౌరుతోలే వందనాలు జోహరా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నెహి ఆపెంజి ఉన్పిమ్నమే ప్రియులరా, మీరు కమాక మీ అందరినీ మీ బర్రజాణతరి చూచుటకును మెసల్ తక్కి ప్రభును గురించి తెలియచేయుటకును మహాపురు పాయి వెసల్ తక్కి చాలా సుదీర్ఘమైన దూర ప్రాంతముల నుంచి బేసి హెక్కొట్టి మాంబు మీ మధ్యలోనికి అనేక సేవకులుగా మీ పాయి మీ దగ్గర మంజల్ తక్కి మాంబు రావటానికి వయ్యల్ తక్కి దేవుడు కృప చూపాడు. మహాపురు తోస్తతిసి అయితే మీకు తెలియజేస్తున్న శుభవార్త ఇచ్చే మింగి పుణ్బికి తక్కి రో వార్త ఏంటంటే, ఏనా ఇచ్చే దేవుడు మహాపురు మీ అందరినీ మీ బర్రజాణతరి ప్రేమిస్తూ ఉన్నాడు. జీవనో హింజనిసి మరి లేఖనాలు ఇచ్చే ఈ బోలు బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉన్నది. బైబిలు ఇలా వెసిమినే దేవుడు మహాపురు లోకమును ఎంతో ప్రేమించెను, ఈ పృథివీ తెచ్చకు జీవు నోతేసి కాగా ఇచ్చే తన అద్వితీయ కుమారునిగా తని మీరే ఆయ్ పుట్టిన వాని యందు జర్నా తన ఆయ్ విశ్వాసముంచు ప్రతి వాడును ఏమన్నా విశ్వాస కిన్నటి నశింపక ఇచ్చే హా అనహ నిత్య జీవం పొందినట్లు జీవు పాటలు తక్కి దేవుడు మహాపురు ఆయనను ఏమన్నా ఆయ్ ఈ లోకమునకు ఈ పృథివీత అనుగ్రహించున్నాడు. పండాం జానిసి అవును ప్రియులరా, సతే దేవాది దేవుడైన జీసు మహాపురి నసి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని తని మీరే అనాతి జీసు మహాపురు మనకు అనుగ్రహించారు. మంక్ పాయి తక్ హియాం జానిసి ఆయన ఎవసి సర్వమానవాళి బర్రజ మనిషి కోసం పాపముల కొరకు పాపుతు పాయి కన్యక గర్భము గుండా అడాని బండిత ఈ జర్నాసి లోకములోనికి దిగివచ్చి ఈ పృథివీత రేత వయస ఆయన సిలువలో మరణించారు. ఎవసి కురుసొత్త హాతేసి ఆయన మరణించి ఎవసి ఆయిసాన సమాధి చేయబడి మహనీయమైన తో వయస తిరిగి సజీవునిగా ఓడవండి నిగిసాన మృతులలోంచి లేచి ఓడ హాతర హాటి నిగిసా పరలోక రాజ్యానికి లకపురు రాజిత వెళ్ళి ఉన్నారు. హజాం నేసి ప్రియులరా, మీర్క మహక్క ఇట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఇలేతి మహాపురు ఎందరైతే ఎచ్చోర్జా ఇచ్చే హే తమ స్వరక్షకునిగా ఇచ్చే తమి ప్రభువుగా మహాపురు హే దేవునిగా ఎవసి మహాపురు అంగీకరిస్తూ పుచ్చే హే తమ హృదయమునందు విశ్వసిస్తూ ఉన్నారు, తమి మోన తంబాసి ఒప్పకొడి నేసి తమ హృదయమునందు చేర్చుకుంటూ ఉన్నారు. తమి మోన తమ అంబాసి ఒప్పకొడు నేసి వారు ఎట్టి కర్మ పరులైనా ఎవరు ఏనేతి పాపు కొట్టరాని జకే ఎట్టి పాపులైనా ఏనేతి పాపు కొట్టరాని జకే యేసుక్రీస్తునందలి జీసు మహాపురు తన విశ్వాసము ద్వారా ఎవన మోన తిట్టితే హే విమోచనము ద్వారా ఎవని పాయిత ఉచితముగా ఉజ్జే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. హరించి ఆనేరి అట్టి వారు ఎలా తర్రి పాపరహితులుగా తీర్చబడి పాపు హిలా గట్టారలే ఆయిసన వారు దేవునికి కుమారులుగాను ఎవరి మహాపురు తకి మీరే హే పరలోక రాజ్యమునకు హక్కుదారులుగాను లకపురు రాజితరో రాజ్యం మీరే కుగిన్నెలే తీర్చబడుతూ ఉన్నారు. ఆనేరి కాబట్టి ప్రియులరా, ఎదని తక్కి సిద్ధపడండి, మీరు తెయ్యరాదు ప్రభు చెంతకు చేరండి. మహాపురు తన వయల్ తక్కిచ్చాదు ఈ లోకం అశాశ్వతము, ఈ పృథివీ గడు దిన మనంబే శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే. లకపురుతి రాజి కాలకాలత హై ఆ శాశ్వత రాజ్యములో ఎరతి కాలకాలతి రాజిత ఏడుపు లేదు, రీకి హిలే బాధ లేదు, బాధ మనంబే కన్నీరు లేదు, రీ అయ్యి ఆకలి లేదు, హక్కి హిలే దప్పిక లేదు, ఏనా రాంద ప్రాణాయం చేయకల హిలే ఎటువంటి వేదనలు శోధనలు లేవు. ఏని కష్ట నష్ట జకే హిలే ఆ దేవుని రాజ్యములో ఎరతి మహాపురు రాజిత శాశ్వత ఆనందము. కాలకాలతి రాహ ఆ దేవుని రాజ్యములో మహాపురు రాజిత నిత్య జీవము, నెహి నెహకి నెహి జీవు నిత్యము సంతోషము, బేసి రాహ ఆనందము, రాహ దేవుని స్తుతిస్తూ మహాపురు స్తుతికి ఆయనతో మనం జీవిస్తాము. ఎవరితల మార రాహతల మన కాబట్టి ప్రియులరా, ఎదంతకి ఈ లోకంలో ఉండగానే ఈ పృథ్వీత మన జాస మీరు దేవుని చెంతకు చేరాలని, మీరు మహాపురు మీ చేరాలని హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలని, మీ మోనతి మహాపురుతకి మీ ఇయ్యాలని ప్రతి పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలని, మీ పాపు తింజకి తన్ని నోకి ఆయనను తప్పుకోవాలని క్షమించమని అడగాలని, ఎవన కమాహియ మంచి మారో రక్షణ పొందాలని, మారో రక్షణ పెట్టాలని మారు మనసు పొందాలని మారు మనసు మెసలించి ఈ కొద్ది మాటలు ఈ చూడ ఈ తెలియజేస్తూ ఉన్నాము. మాము మీ విషయమే సిద్ధపడండి, మీరు తయారాదు ప్రభు చెంతకు చేరండి. మీరు మహాపురు చేరదు.
దేవుడు మీ అందరిని దీవించును గాక. महापुर मिंगे कर्म मेस्तानिसी ఆమేన్.